Now I would like to invite Reverend Kwok. He is a senior pastor of Nazareth Church. Nazareth సంఘానికి ఆయన సీనియర్ పాస్టర్గా ఉన్నారు. యాక్చువల్గా ఆయనకి క్యాన్సర్ వచ్చింది. ఆయన దేవుడు బాగు చేసి అసలు నువ్వు నడవలేవన్నారు, ఆయన బెడ్ మీద ఉంటామన్నారు. అట్లాంటి వాడిని దేవుడు బాగు చేసి నడిచేటట్టుగా దేశాలు తిరిగి సువార్తను అందించేటట్టుగా దేవుడు చేశాడు. కాబట్టి ఈరోజు నాయన వస్తూ ఉండగా మనం చప్పట్లు కొట్టి ఆహ్వానిద్దాం. Hello everybody, good to see you. హాయ్ చెప్పండి అందరూ. Yeah, we came from South Korea. సౌత్ కొరియా నుంచి ఆయన వచ్చిన్నారు. Do you know South Korea, where South Korea located? మీ అందరికి మీరు ఎవరికైనా సౌత్ కొరియా తెలుసా? Yeah, I'm planning long time, over 8 hours from South Korea to India, Delhi. సో అక్కడ నుంచి ఇక్కడికి విమానంలో రావడానికి 8 గంటలు పట్టింది అనమాట ఆయన. From Delhi, planning 2.5 hours to Vijayawada. అక్కడ నుంచి ఢిల్లీకి వచ్చారు, మళ్ళీ ఢిల్లీ నుంచి విజయవాడకు వచ్చారు. అక్కడ నుంచి 2 గంటలు, మొత్తం 10 గంటలు. I'm so tired. సో చాలా అలసిపోయాడు అనమాట ప్రయాణం వల్ల. And Korea and with India, so many different things. సో అక్కడికి ఇక్కడికి చాలా వ్యత్యాసం ఆయన కనబడింది. Few days ago, Korea weather -5 degrees Celsius. సో కొరియాలో ఎలా ఉందంటే ఫ్రిడ్జ్ లో నీళ్లు పెడితే ఎట్లా ఉంది, అంత చల్లగా ఉంది అనమాట ఇప్పుడు. But Vijayawada daytime over 33 degrees Celsius. సో కానీ ఆయన విజయవాడకు వచ్చాడు కదా, ఇక్కడ ఎట్లుందంటే మంట మీద పెట్టినట్టుంది ఆయనకి. Daytime 2.5 hours. సో చాలా వేడిగా ఉంది అనమాట ఈయనకి. Then why we came to here? ఎందుకు ఆయన ఇక్కడికి వచ్చారు? Because God loves you. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి. We are here to share a great message from God. దేవుడి నుంచి వర్తమానాన్ని మీకు ఇవ్వాలని దేవుడు పిలిపించాడు. So right now I would like to share about the Bible story. సో బైబిల్ గ్రంథములో నుంచి కొన్ని మాటలు మీతో చెప్పాలని ఆశపడుతూ ఉన్నాడు. The scripture is New Testament, Matthew chapter 16 verse 13 through 17. సో మత్తయి సువార్త 16వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. 16-17 వచనాలు. Pastor Isaac reading scripture. సో అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను బరయోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచితని, కానీ నరులు నీకు బయలుపరచలేదు. I think you almost believe in Jesus Christ. సో మీరు చాలా మంది కూడా యేసయ్యని నమ్ముకున్నారు. Who believe in Jesus Christ? Raise your hand. సో ఎవరైతే యేసయ్యను నమ్ముకున్నారో వాళ్ళ చేతులు ఎత్తండి. Raise your hand. Oh, awesome. Yes. Awesome. Thank you so much. Okay. It's easy for me because you are already believers. Yes. Okay. Before the suffering of the cross, Jesus went his last missionary journey with his disciple. సో యేసు ప్రభువారు కల్వరి శిలువలోనికి ఆయన వెళ్ళక ముందు తన యొక్క శిష్యులతో గడుపుతూ ఉన్నాడు. The three from Jerusalem came to the northernmost part of Israel in the region of Caesarea Philippi. సో ఇది కైసర ఫిలిప్పి అనే ప్రాంతము మనం చూసినప్పుడు యెరూషలేములో కానీ మనం చూస్తే ఉత్తర భాగాన అది ఉంటది ఇశ్రాయేల్ దేశంలో. At the time, Jesus Christ asked his disciple a very important question. ఆ సమయంలో యేసు ప్రభువారు ఒక ప్రాముఖ్యమైన ప్రశ్న అడిగారు. First question was, who do people say I am? ఆయన అడిగిన ప్రశ్న ఏంటి అంటే, నా గురించి ప్రజలు ఏమని చెప్పుకుంటున్నారు అని అడిగారు. They repeated. వారు ఏమన్నారంటే, Some say John the Baptist, others say Elijah, and still others Jeremiah or one of the prophets. కొందరు బాప్తిస్మం ఇచ్చే యోహాను, కొందరు ఏలియా, కొందరు ఇర్మియా, కొందరేమో ఆ ప్రవక్త ఈ ప్రవక్త అనుకున్నారని చెప్పారు.
Then Jesus asked another question. అప్పుడు యేసయ్య ఇంకొక ప్రశ్న అడిగారు. Who do you say I am? నేను ఎవరని మీరు అనుకుంటున్నారు అని. What do you mean? దాని అర్థం ఏంటి అంటే, Not what other people say, but who do you think I am? సో వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటున్నారో అనవసరం, కానీ నువ్వేమనుకుంటున్నావు? It was the question. అది ప్రశ్న. At this point, Peter answered, verse 16. ఆ సమయంలో పేతురు గారు ఏమన్నారంటే 16వ వచనంలో, Simon Peter answered, you are the Messiah, Son of a living God. ఆయన ఏమన్నారంటే, నువ్వు క్రీస్తువి, సజీవుడైన దేవుని కుమారుడివి అని చెప్పాడు. Here the word compassion has the meaning of to confess publicly, to admit, or to praise. ఇక్కడ బహిరంగంగా పేతురు ఒప్పుకుంటూ ఉన్నాడు, నీవు క్రీస్తు అని. What was the contents of Peter's confession of faith when he publicly confessed and admitted Jesus? ఇక్కడ యేసయ్యను వారు పేతురు ఏం చేశాడంటే పబ్లిక్ గా బహిరంగంగా ఒప్పుకున్నాడు. First, he confessed that Jesus was the Christ of God. మొట్టమొదటిగా పేతురు ఏ విధంగా ఒప్పుకున్నాడంటే, నువ్వు క్రీస్తువి, దేవునివి అంటూ ఉన్నాడు. Christ is the Greek and Messiah is the I'm sorry. Christ is the Hebrew and Messiah is the Greek word mean savior. సో క్రీస్తు, మెస్సయ్య, హిబ్రూ, గ్రీక్ పదాలు మనం చూసినప్పుడు రక్షకుడు అని అర్థం. Its original meaning is the anointing one. దాని అర్థం ఏంటంటే అభిషిక్తుడు అని. In the Old Testament, there are 3 instances of anointing. సో 3 ప్రాముఖ్యమైనటువంటి అభిషేకాలు పాత నిబంధనలో చూస్తూ ఉంటాం. First, a prophet is a person who revealed the will of God. మొట్టమొదటిగా అభిషేకం పొందేది ఎవరంటే ప్రవక్త. ఎందుకంటే ప్రవక్త దేవుని చిత్తాన్ని బయలుపరుస్తాడు కాబట్టి. Second, as a priest is referred to a person who was the charge of the mediating between God and the simple human. రెండవదిగా యాజకుడు అభిషేకాన్ని పొందుకుంటాడు. ఎందుకంటే యాజకుడు దేవునికి ప్రజలకి మధ్యవర్తిగా ఉంటాడు కాబట్టి. When Jesus Christ died on the cross, యేసయ్య సిలువలో మరణించినప్పుడు he offered himself as a sacrifice to become a high priest who broken down the barrier between him and God due to human sin. సో మనందరి పాపం కోసం ఆయన త్యాగం బలి అయిపోయి ఒక గొప్ప యాజకుని పాత్రను పోషించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. Third, మూడవదిగా when set up a king anointed him. మూడవదిగా ఎవరు అభిషేకించబడతారంటే రాజు. Likewise, Jesus is the King of the Jews and the King of Kings who have authority in heaven and earth. సో అదే విధంగా మనం చూసినప్పుడు ఇక్కడ యేసయ్య కూడా రాజుగా కనబడుతున్నాడు. రాజు మాత్రమే కాదు, ఆయన రాజుల రాజు. Second, Peter confessed Jesus as the Lord. రెండవదిగా పేతురు ఆయన్ని ప్రభువు అని ఒప్పుకుంటూ ఉన్నాడు. The word Lord is the Greek word kurios. గ్రీకులో ప్రభు అంటే కురియోస్ అని అర్థం. Which is a confession that Jesus is the Lord of the universe and this world. దాని అర్థం ఏంటి అంటే ఆయన అందరికీ ప్రభు అయి ఉన్నాడు, ఈ లోకమంతటికి. Jesus is the master of all things. యేసు ప్రభువారు ఈ లోకానికి యజమానుడు, అధిపతి అయి ఉన్నాడు. Finally, Peter confessed that Jesus Christ was the Son of the living God. చివరిగా పేతురు గారు ఏమని ఒప్పుకుంటున్నాడంటే యేసే సజీవుడైన దేవుని కుమారుడు అని. The word living here is the present progressive tense. ఇక్కడ సజీవం అంటే ఈ రోజు కూడా అని అర్థం. He is all live yesterday, all live present and living forever. యేసు క్రీస్తు నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నాడు. So Jesus is the Son of living God. యేసు సజీవుడైన దేవుని కుమారుడు. So
he have the power and the authority of our heavenly Father. దేవుని ఈ యొక్క పరలోకం మీద ఆయన అధికారం కలిగిన వాడు. Therefore, all of us must live our life to clearly believe, admit, praise God, and confess that Jesus Christ is the Christ of God, our Lord, our Son of God. అందుకే మనమందరం కూడా ఒప్పుకోవాలి యేసే నిజమైన దేవుడు, సజీవుడు అని. At the time, ఆ సమయంలో Jesus repeated to Peter, పేతురు గారితో Blessed, యేసు ఏమన్నారంటే, blessed are you, నీవు ధన్యుడవు, and I will build my church on this compass of faith. ఆయన అన్నారు కదా, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. Third, then why did Jesus take his disciple as far as Caesarea Philippi and ask the important question, who do you say I am? ఇప్పుడు జాగ్రత్తగా వినాలి అందరూ వింటున్నారా? ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. అసలైన పాయింట్కి వచ్చాడు. ఇప్పుడు యేసు ప్రభువారు ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతాల దగ్గరికే తీసుకుని వెళ్ళి ఈ ప్రశ్న ఎందుకు అడిగారు, నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారని. ఎక్కడో అడగొచ్చు కదా, అక్కడ ఇక్కడ అడగొచ్చు. ఈ ప్రాంతంలోని యేసు ఎందుకు అడిగాడు, నా గురించి ఏమనుకుంటున్నాడు అని. At the time, the religious center was Jerusalem. ఆ సమయంలో మనం చూసినప్పుడు యెరూషలేము ప్రాంతం అంతా కూడా ఒక కేంద్రమై ఉంది మతాలకి. There was a big temple of God. అక్కడ గొప్ప మందిరం ఉంది. And the main stage of Jesus' activity was Galilee. యేసు ప్రభువు ఎక్కువగా గలిలీ ప్రాంతంలో నివసించాడు. But why he did go all the way to Caesarea Philippi to ask these questions? ఈ యొక్క ప్రశ్న అడగడానికి, నా గురించి ఏమనుకుంటున్నారు అని అడగడానికి యేసు ఎందుకు వారిని ఈ ప్రాంతానికి తీసుకుని వెళ్ళాడు? There are several reasons for this. ఇక్కడ కొన్ని ప్రాముఖ్యమైన కారణాలు ఉన్నాయి, జాగ్రత్తగా వినాలి. First, Caesarea Philippi is a very economically prosperous region. మొట్టమొదటిగా యేసు ఈ ప్రాంతంలో ఎందుకు అడిగారంటే, ఈ కైసరియా ప్రాంతంలో ఉన్న పట్టణంలో ఉన్న వారందరూ కూడా చాలా ధనవంతులు. Many snow of the mountain Hermon, which is covered the first seasons, melt and away from the fertility granite. హెర్మోను పర్వతం మీద నుంచి వచ్చేటువంటి మంచు ఒక బిందువులాగా చక్కగా ఈ ప్రాంతానికి ప్రవహిస్తూ ఉంటది అన్నమాట. It was a land where you no longer had to look at the sky. ఇక్కడ ఎంత మాత్రం కూడా నీకు మబ్బులు, ఆకాశం కనపడదు, ఎందుకంటే అన్ని కూడా మబ్బులు కమ్మేస్తుంటాయి. It was a land where it seemed that if we work hard, we could live well without any support of God. సో ఇక్కడ ఎటువంటి ఎవరి సహాయం లేకుండానే చక్కగా బ్రతకొచ్చు, జీవించవచ్చు ఈ ప్రాంతంలో. In these circumstances, the Lord asked the question, can you compass the Lord beyond your rich or poverty circumstance? ఇంత ఆర్థికమైనటువంటి సుఖంగా జీవిస్తున్నటువంటి ఈ ప్రాంతం కాబట్టి, ప్రజలు కాబట్టి అప్పుడు అడుగుతున్నాడు యేసు ఈ ప్రశ్న, ఇంత సుఖవంతమైన జీవితంలో కూడా నన్ను ఒప్పుకుంటారా అని. How about you? మీ సంగతి ఏంటి? Can you confess the Jesus Christ as your Savior in serious poverty situation? ఇటువంటి గొప్ప సుఖమైన జీవితంలో మీరు ఉన్నప్పుడు, ఇక నాకేం పర్లేదు అన్ని ఉన్నాయి అనుకున్నా సరే యేసయ్యను ఒప్పుకుంటారా? Second, at the time, Caesarea Philippi was exhabitors all of religions. రెండవదిగా యేసయ్య ఈ ప్రాంతంలో ఈ ప్రశ్న ఎందుకు అడిగాడంటే, ఆ ప్రాంతము మతానికి ఒక కేంద్ర బిందువు అయి ఉంది. Caesarea Philippi is a Roman colony. ఈ యొక్క ఫిలిప్పి అనేది రోమన్ కాలానికి చెందింది. It was like exhibit hall or king kind of gas. ఈ ప్రాంతంలో ఏం జరిగేదంటే తిరణాలు బాగా జరిగాయి ఈ ప్రాంతంలో. It is place where numerous gods, including Zeus
and Apollo appearing in Greek mythology was worshipped. సో ఇక్కడ అనేకమైనటువంటి విగ్రహారాధనలు జరుగుతూ అనేకమైనటువంటి తిరునాళ్ళు ఈ ప్రాంతంలో ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. Especially in ancient time, Caesarea Philippi was famous for the worship of Babel. సో బాబేలును కూడా వారు ఎక్కువగా పూజించేవారు ఈ ప్రాంతంలో. It was truly amazing that Peter confessed to Jesus that he was the Son of God in this situation. ఇంత భయంకరమైనటువంటి విగ్రహారాధన మధ్యలో ఇంత చక్కగా తిరునాళ్ళు ఇంత పబ్లిక్ జరుగుతున్నటువంటి ఆ యొక్క మధ్యలో పేతురు యేసే దేవుడని ఒప్పుకున్నాడు. How about you? మరి నీ సంగతి ఏంటి? If you are at there, can you confess the Jesus Christ as your Lord among this situation? ఇట్ట 24 గంటలు ప్రతిరోజు తిరునాళ్ళు జరుగుతూ విగ్రహారాధన జరుగుతూ ఉంటే మీరు యేసు దేవుడని ఒప్పుకోగలరా? Thirdly, Caesarea Philippi was one of the military center of the Roman Empire. మూడవదిగా యేసయ్య ఈ ప్రాంతంలోని ప్రశ్న ఎందుకు అడిగాడంటే ఈ యొక్క కైసరియా ఫిలిప్పి అనేది మనం చూసినప్పుడు ఆర్మీ సెంటర్ అయి ఉన్నదన్నమాట. అది The name of city is Caesarea Philippi. దాని పేరు ఏంటంటే కైసరియా ఫిలిప్పిదైన కైసరియా. It's like the name of a Roman Empire king's name. దీని యొక్క పేరు మనం చూసినప్పుడు ఫిలిప్పి ఎవరంటే రోమా చక్రవర్తి అన్నమాట ఒకప్పుడు. There is a great statue of Roman Empire kings Caesarea Philippi. ఈ ఫిలిప్పిదైన కైసరియా ప్రాంతంలో ఆయన యొక్క విగ్రహం ఉండేది పెద్దదే అక్కడ. This is where the Roman Empire Caesar is compared to serve as the Son of God. సో ఈ యొక్క ఫిలిప్పు అనేటువంటి వ్యక్తి ఈ ప్రాంతంలో ఏమని పూజించబడేవాడంటే దేవుని కుమారుడిగా పూజించబడేవాడు. So all of the citizens of the Roman empires must confession Caesarea Philippi is the Son of God. ప్రతి ఒక్కరు కూడా ఈ కైసరియా ఫిలిప్పు ప్రాంతంలోనే ఉంటూ ఆ యొక్క కైసరియా ఫిలిప్పే దేవుని కుమారుడు అని అందరూ కూడా ఒప్పుకోవాల్సిందే. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా. It will be difficult for anyone to resist in the face of such a powerful political power. ఒకవేళ కనుక ఎవరైనా సరే ఆ ఫిలిప్పే దేవుని కుమారుడని ఒప్పుకోకపోతే వారికి ఇంకా హింసలు శ్రమలు కలిగాయి. But Simon Peter confessed that Jesus of Nazareth is the King of Kings and the Son of God. What a great confession this is. అయినా సరే అటువంటి మధ్యలో కూడా హింసిస్తారు, దూషిస్తారు, శ్రమల పాలు చేస్తారని తెలిసిన కూడా పేతురు పబ్లిక్ గా బహిరంగంగా యేసే సజీవుడైన దేవుని కుమారుడని ఒప్పుకున్నాడు. Today, more than any other age, ఈ రోజున మనం చూసినప్పుడు a life of confession of faith is required. అందుకనే మనము విశ్వాసం అనేది చాలా అవసరం. A clear confession of faith is required in front of the huge idol of Mammonism. సో ఇటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ప్రాంతంలో మనం ఉంటూ ఉన్నప్పుడు యేసయ్యను బహిరంగంగా ఒప్పుకోవాలి. Also, our confession of faith is necessary in the face of numerous idols. ఇంత విగ్రహారాధన మధ్యలో కూడా యేసయ్యను నమ్ముకోవాలి. In particular, India is a country where it is difficult to confess that only Jesus is the true God among countless idols. ఎందుకంటే మన యొక్క భారతదేశంలో యేసయ్య మాత్రమే దేవుడని ఒప్పుకోవడం చాలా కష్టతరం. ఎందుకంటే దేవుళ్ళు ఆయన కూడా ఒక దేవుడు అనుకుంటారు. There are all other idols in India. సో మెనీ చాలా యొక్క విగ్రహాలు మనం చూస్తూ ఉంటాం. If you confess the only Jesus is the true God, may persecution and hardship can follow you. ఒకవేళ కనుక మీరు ప్రభువుని ఒప్పుకుంటే మందిరానికి వెళ్తే మిమ్మల్ని వెలేస్తారు, తర్వాత దూషిస్తారు, హింసిస్తారు. However, we must believe the only Jesus is the true God and the only Jesus is our Savior.
ఏది ఏమైనా సరే యేసే సజీవుడు, యేసే దేవుడు ఒప్పుకోవాలి మనం. Amen. There is no one other than Jesus who can save us from the punishment of sin. మనల్ని రక్షించేవారు, పాపము నుంచి విడిపించేవారు యేసు తప్ప ఎవరు లేరు. Amen. There is no one other than Jesus who can save the devil from the devil and the hells. ఆ యొక్క నరకము నుంచి, ఆ యొక్క దురాత్మల నుంచి విడిపించేవారు యేసు ఒక్కరే. Let's reading a Bible verse, one verse in the John chapter 14 verse 6. ఒక వాక్యం చదువుకుందాం. యోహాను 14:6 చూస్తే I read it. Jesus said, I am the way, the truth, and the life. No one comes to the Father except through me. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. Therefore, only Jesus is the only way and the power of salvation. యేసయ్య ఒక్కరే పరలోకానికి మార్గమై ఉన్నారు. So, if you pray in name of Jesus Christ, God will answer you always. యేసయ్యను కనుక ఒప్పుకొని ప్రార్థన చేస్తే ఆయన మీకు జవాబిస్తారు. If we pray by name of Jesus Christ, all kind of devil drive out. యేసయ్య నామములో ప్రార్థిస్తే ప్రతి విధమైన అంధకార శక్తులు మిమ్మల్ని విడిచి పారిపోతాయి. If we pray by name of Jesus Christ, God healing you any kind of illness. రోగముతో ప్రార్థిస్తే యేసు నామములో మీకు స్వస్థత కలుగును. All of problem can be solved in Jesus' name. ప్రతి సమస్య యేసయ్య ద్వారా మాత్రమే పరిష్కరించబడుతుంది. At this time, I would like my short testimony with you. సో ఒక చిన్న సాక్ష్యాన్ని ఆయన మీతో పంచుకుంటారు. I was born 58 years ago in Korea countryside. సో ఆయన 58 సంవత్సరాల కిందట జన్మించాడు. My family serving Buddhism and shamanism. సో వారు తల్లిదండ్రులు బుద్ధిజాన్ని అదేవిధంగా షామనిజాన్ని వాళ్ళు So every year harvest time, my parents invite shaman and sacrifice to idols. సో ప్రతి సంవత్సరం కూడా షామానికి చెందినటువంటి మత పెద్దలను వీళ్ళ తల్లిదండ్రులు పిలిపించి ఆ యొక్క ఆరాధన చేసేవారు. But when I was 14 years old, సో ఆయన 14 సంవత్సరాలప్పుడు, like this young woman, వేళల్లో 14 సంవత్సరాల టైంలో ఉన్నప్పుడు I started suddenly with sick, high fever and severe pain in my body. హఠాత్తుగా ఆయనకి జ్వరం వచ్చేసింది. So ఆ జ్వరంలో పెద్ద బలహీనత ఆయనకు వచ్చేసింది. So I went to General Hospital. ఆయన అటు ఇటు హాస్పిటల్కి వెళ్ళాడు. And came back evening time. సో సాయంత్రం పూట వచ్చేసాడు. My father invite shaman and performing shaman for my healing. వాళ్ళ నాన్నగారు మత పెద్దలు అందరిని పిలిపించాడు, పూజారులు వాళ్ళందరినీ చేయడానికి. But there is no hope. కానీ ఎటువంటి నిరీక్షణ లేదు. Famous doctor said to me, you will die. వైద్యులు చెప్పారు, నువ్వు చచ్చిపోతావు. It was bone cancer. ఆయనకి వచ్చింది ఏంటంటే ఎముక క్యాన్సర్ అన్నమాట. I could move anything. కొంచెం కూడా కదలలేడు. I undergo surgery so many times, over 20 times. 20 సార్లు ఆయన ప్రయత్నించాడు. I could not move my body like a tree. అంటే నిలబడటం కానీ లేదంటే కూర్చోవడం కానీ ఎంత ప్రయత్నించినా ఆయన కదలేకపోతున్నాడు. For 1 year, సంవత్సరం అంతా అట్లానే ఉన్నాడు. I lay die in my bed. మంచం మీద ఉన్నాడు. One day, ఒకరోజు my elementary school friend's mother came to my home. వాళ్ళ స్నేహితుని తల్లి వాళ్ళ ఇంటికి వచ్చింది. She shared gospel
of Jesus Christ. ఆమె ఈయనకి యేసయ్య గురించి చెప్పింది. My name is Ho Kyung. సో నా పేరు హోగ్యోన్. My friend's mother said to me, Ho Kyung, if you believe Jesus Christ as your Savior, then God saved you, God healing you. ఆమె ఏం చెప్పిందంటే, నీవు గనక యేసయ్యను నమ్ముకుంటే నువ్వు ఖచ్చితంగా దీవించబడతావు, నువ్వు స్వస్థపరచబడతావు అని చెప్పింది. It was the great news for me. అది ఆయనకి ఒకసారిగా గొప్ప శుభవార్తలాగా అనిపించింది. So at the time, ఆ I సమయంలో confessed Jesus Christ as my Savior అప్పుడు ఆయన యేసయ్యను నమ్ముకున్నాడు. and followed her go to church. ఆమెను వెంబడించి మందిరానికి వెళ్ళాడు. At the time, church during the revival worship time, అప్పుడు అక్కడ ప్రార్థన జరుగుతుంది, ఇలానే like today. ఇట్లానే జరుగుతుంది. But I could not walk. సో కానీ ఎంత మాత్రం నడవలేడు. For young man, ride on the like a cart, put onto me, then bring the altar. సో నలుగురు ఏం చేశారంటే ఈయన మోసుకొచ్చారనమాట స్టేజ్ ముందుకి. I lay down on the altar. సో ఆ యొక్క స్టేజ్ మీద పడుకుని ఉన్నాడు. At the time, pastor speaks sermon. ఆ సమయంలో దైవజనుడు వాక్యాన్ని అందించాడు. After that, pastor pray for me. ఆ సేవకుడు ప్రార్థన చేశాడు ఈయన కోసం. And he commanded to my body, ఆయన ఆజ్ఞాపించాడు ఈయన దేహంలోకి. get up here and walk up. And walking, go there. ఆయన ఏమన్నారంటే, యేసు నామములో లేచి నడువు అన్నాడు. కొంచెం అన్న నడువు అన్నాడు. When I hear the pastor's voice, suddenly I stand there. ఎప్పుడైతే ఈయన ఆ మాట విన్నాడో ఈయనలోకి శక్తి వచ్చేసి వెంటనే లేచి నిలబడ్డాడు. And walking more 5 steps. సో 5 అడుగులేసాడండి. It's a miracle. అది గొప్ప అద్భుతం. I had been laid down for over 1 year. ఓ సంవత్సరం అంతా మంచం మీద ఉన్నవాడు 5 అడుగులేసాడు. But now I can stand and I can walk in. ఇప్పుడు ఆయన నడవగలడు, అదే విధంగా ప్రయాణం చేయగలడు, నిలబడి వాక్యం కూడా చెప్పగలడు. God healing me by Jesus Christ. యేసయ్య స్వస్థపరిచాడు. So right now, ఇప్పుడే if you pray by name of Jesus Christ to God, యేసు నామములో మీరు ప్రార్థిస్తే absolutely God hear your problem. మీ యొక్క సమస్యలను దేవుడు విని, If you command the devil by name of Jesus Christ, యేసు నామములో దయ్యానికి ఆజ్ఞాపిస్తే all kind of devil is driven out. ప్రతి విధమైనటువంటి దురాత్మ శక్తులు మిమ్మల్ని వదిలి పారిపోతాయి. We are praying in shoutly. అందుకే మనము ప్రార్థన చేయాలి. Holy Spirit coming down పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తాడు like a fire, ఓ అగ్ని వలె, like a strong wind, ఆయన గొప్ప శబ్దము వలె, like a mineral spring water. ఆయన గొప్ప శబ్దము లాగా నీరులాగా వచ్చేస్తాడు. Do you want to be children of God? మీరందరూ కూడా దేవుని బిడ్డలుగా ఉండాలని ఆశపడుతున్నారా? Then you must confess Jesus Christ with your mouth. మీరు యేసయ్యను మీ నోటితో ఒప్పుకోవాలి. And pray the name of Jesus Christ to God. యేసు నామములో మీరు ప్రార్థన చేయాలి. Because you became a children of God. ఎందుకంటే మీరు దేవుని బిడ్డలు. So if you die tomorrow, you will go heavenly kingdom. మీరు గనక మరణిస్తే ఒకవేళ మీరు దేవుని రాజ్యానికి then you will live forever with
Jesus Christ, యేసయ్యతో నిరంతరం జీవించే ఉంటారు. there is no tear, ఎటువంటి కన్నీరు ఉండదు, there is no darkness, ఎటువంటి చీకటి ఉండదు, there is no broken heart, ఎటువంటి యొక్క there is నలిగిపోయిన no ఉండదు, broken relationship, ఎటువంటి సమస్యలు ఉండవు, there is no poverty, ఎటువంటి పేదరికం ఉండదు, there is no sickness, ఎటువంటి బలహీనత ఉండదు. there is like a mountain of Eden, కేవలం కేవలము కూడా ఎల్లప్పుడూ నిత్య జీవమే. believe that fact. నీవు నమ్ముతూ ఉన్నావా? So if you die, నువ్వు చనిపోతే you never no longer reincarnated any anymore. ఒకవేళ నువ్వు చనిపోతే ఏ కుక్కగాను నక్కగాను ఎంత మాత్రం పుట్టవు. Reincarnate is a fake. ఆ విధంగా జరగదు. కుక్కే, మనిషి మనిషే. Fake. అదంతా కూడా అసత్యం. Don't believe that. అవి నమ్మలేం. Never worship any kind of idol. ఎటువంటిది కూడా మనము God made all of things in the world. ఎందుకంటే దేవుడు సమస్తం చేశాడు. Elephant is made by God. సో ఇక ఏనుగు ఇవన్నీ కూడా దేవుని చేతే చేయబడ్డాయి. Monkey is made by God. కోతి కూడా దేవుని చేత చేయబడింది. God made mankind. సో దేవుడే సృష్టించాడు. But mankind disobey and made the idol. కానీ మనిషి ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క సృష్టినే పూజిస్తూ ఉన్నాడు. So I urge you, అందుకే మిమ్మల్ని చెప్తున్నాను, be strongly believe in Jesus Christ. సో మీరు ధైర్యముగా మీరు యేసయ్యను ఒప్పుకోవాలి. And therefore we must confess Jesus as our Lord and the Son of God with our lips, not just with our lips. సో మన యొక్క నోటితో జస్ట్ మాత్రమే కాదు కానీ హృదయములో మనం యేసయ్యను ఒప్పుకొని విశ్వసించాలి. May God bless all of you. దేవుడు మీ అందరిని కూడా దీవించి బహుగా ఆశీర్వదించును. Thank you. Praise the Lord. Praise the Lord. Hallelujah.